ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్. మీరు ఇంతకుముందు ఈ ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్లు పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్లోనే అందరూ హాలిడేస్ కంప్లీట్ చేసుకొని కాలేజీకి వస్తారు. లియాంగ్ తన ఫ్రెండ్స్ అందరు కలిసి రూమ్కి వచ్చి రూమ్ క్లీన్ చేసుకొని సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. అప్పుడే షౌచి లియాంగ్కి కాల్ చేస్తుంది. దాన్ని చూసిన వాంగి లియాంగ్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. మీరిద్దరు డేట్లో ఉన్నారు కదా అని. దానికి లియాంగ్, ఒరే బాబు ఆపరా నాయన, నాకు రూమర్స్ మాత్రం తగిలించమాకు అంటాడు. తర్వాత షౌచి లియాంగ్ని పిలిచి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే మాజీ ఫైన్ ఆర్ట్ క్లబ్ ప్రెసిడెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. అది క్యాంపస్లోనే మొత్తం కంప్లీట్ చేస్తాడంట. దానికోసం తనకు అసిస్టెంట్లు కావాలంట. అందుకే ఫైన్ ఆర్ట్ క్లబ్లో మెంబర్స్ని కలుద్దాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందేమో అడుగుదాం అంటుంది. తర్వాత ఇక్కడ క్షియా తన ఫ్రెండ్స్ క్యాఫెటేరియాలో ఉంటారు. అక్కడ ఏషియన్ తన నెక్స్ట్ రేడియో షో గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఏషియన్, లిన్సియా ఇద్దరు క్షియాతో అంటారు, నువ్వెప్పుడు నీ ఫీలింగ్స్ గురించి లియాంగ్కి చెప్తావు అని. అలాగే తొందరగా డిసైడ్ అవ్వు, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తారు. తర్వాత ఏషియన్, క్షియా ఇద్దరు చాక్లెట్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చేయడం రాదు, కానీ చాలా కష్టపడి తయారు చేస్తారు. అవి రెడీ అవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఏషియన్ ఈ చాక్లెట్స్ పై ఐ లైక్ యూ వెరీ మచ్ అని రాయాలి అనుకుంటుంది. కానీ క్షియా మాత్రం ఏం రాయాలో అనే ఆలోచనలో ఉంటుంది. కానీ ఏషియన్, లిన్సియా మాత్రం ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళ చూపులో అర్థమవుతుంది వీళ్ళు ఇంకా ఏదో ప్లాన్ క్షియా కోసం రెడీ చేశారు అని. అప్పుడే మెల్లగా లిన్సియా క్షియా చాక్లెట్స్ తీసుకొని వాటిపై సీక్రెట్ గా ఏదో రాస్తుంది. కానీ దాన్ని క్షియా చూడదు. అలా నైట్ లిన్సియా, క్షియా ఇద్దరు వాళ్ళ రూమ్ కి వస్తారు. అక్కడే రూమ్ లో ఉన్న షౌచి, మైఫీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ సీనియర్ తీయబోయే షార్ట్ ఫిల్మ్ గురించి. అప్పుడే షౌచి క్షియా రెడీ చేసిన చాక్లెట్స్ బాక్స్ ని చూసి ఆ బాక్స్ ఎవరికి ఇస్తున్నావో అంటుంది. ఎందుకంటే షౌచి కూడా చాలా టెన్షన్ గా ఉంటుంది, కొంపదీసి లియాంగ్కి ఇస్తుందేమో అని. కానీ క్షియా చెప్పడానికి ముందే మధ్యలో మైఫీ వచ్చి నేనైతే నా బాక్స్ ని లియాంగ్కి ఇస్తాను అంటుంది. అప్పుడే షౌచి వెంటనే క్షియాతో, ఏంటి నువ్వు కూడా నీ బాక్స్ ని లియాంగ్కి ఇస్తావా అంటుంది. అప్పుడు లిన్సియా మధ్యలో వచ్చి కవర్ చేస్తూ ఈ చాక్లెట్స్ బాక్స్ ని క్షియా తన క్లాస్మేట్ కి ఇస్తుంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది, క్షియాకి బ్యాడ్ బాయ్స్ అంటే చాలా ఇష్టము అని. అప్పుడే మైఫీ అంటుంది, ఈ కన్ఫెక్షన్ వీక్ లో ఎవరి లిమిట్స్ ని వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎవరికి పడితే వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వకూడదు అంటుంది. దానికి కొంచెం మనోళ్ళు ఫీల్ అవుతారు, కానీ ఏం పట్టించుకోరు. మళ్ళీ తర్వాత రోజు క్షియా, లిన్సియా ఇద్దరు క్లాస్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడే లిన్సియా క్షియాకి గుర్తు చేస్తుంది, నువ్వు ఈ రోజు లియాంగ్కి ఏదేమైనా కన్ఫెషన్ చేయాల్సిందే అని. కానీ క్షియా మాత్రం అలా చేయడానికి కొంచెం అదోలా ఫీల్ అవుతూ ఉంటుంది. లిన్సియాతో అంటుంది, ఒకవేళ లియాంగ్కి చాక్లెట్స్ ఇష్టం లేకపోతే, అంటే అందరూ అంటారు కదా బాయ్స్ కి చాక్లెట్స్ ఇష్టం ఉండవని అంటుంది. దానికి లిన్సియా అప్పుడే కైతుని చూస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. క్యాంపస్ లో కన్ఫెక్షన్ టైంలో నీకు ఏ అమ్మాయి అయినా చాక్లెట్ ఇస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటుంది. అది వినగానే కైతుకి క్షియా తన ఫోటోని బుక్ లో పెట్టుకున్న విషయం గుర్తుకు వస్తుంది. తను అనుకుంటాడు క్షియా తనని లైక్ చేస్తుంది అని. అప్పుడే క్షియా లిన్సియాతో, ఏంటి నువ్వు ఇలా ఎవరన్నా అడుగుతారా అంటుంది. కానీ కైతు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ లిన్సియాకి పిచ్చ కోపం వస్తుంది, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. దూరంగా వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం వాంగి చూస్తూ ఉంటాడు. కానీ ఏది విన్నాడు, పూర్తిగా విన్నాడా లేదా అనేది మాత్రం మనకు తెలియదు. తర్వాత క్షియా వాళ్ళు లిన్సియా ఫ్యాషన్ డిజైన్ క్లాస్ లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది క్షియా, ఎందుకంటే తను ఫస్ట్ టైం ఫ్యాషన్ క్లాస్ కి అటెండ్ అవుతుంది కాబట్టి. తర్వాత క్లాస్ లోకి వచ్చిన టీచర్ జియన్ స్టూడెంట్స్ అందరికి పెయింట్స్ వేయమని చెప్తుంది. అప్పుడే జియన్ క్షియా వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది, చాలా పొగుడుతుంది కూడా. కానీ తర్వాతే తనకు తెలుస్తుంది తను తన స్టూడెంట్ కాదు అని, తన బద్ధ శత్రువులా ఫీల్ అయ్యే ఆర్కిటెక్ట్ టీచర్ స్టూడెంట్ అని. అది తెలిసి చాలా కోపం వస్తుంది జియాన్ కి. కానీ మళ్ళీ లిన్సియా మాటలు విని తను వెంటనే కూల్ అవుతుంది. లిన్సియా టీచర్ తో అంటుంది, మీ క్లాసు క్యాంపస్ లోనే చాలా పాపులర్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక్కసారైనా మీ క్లాస్ కు రావాలి అనుకుంటారు, అందుకే క్షియా కూడా వచ్చింది అంటుంది. అది వినగానే జియన్ గాల్లో తేలిపోతుంది, మనకు తెలియకుండా ఈ క్యాంపస్ లో మన గురించి ఇంత మాట్లాడుకుంటున్నారా అని. తర్వాత క్షియాతో అంటుంది, నువ్వు నీకు ఇప్పుడు ఇష్టం ఉన్నా సరే నా క్లాస్ కు రావచ్చు అంటుంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది క్షియాని చూస్తూ, నేను కూడా ఫస్ట్ నీలాగే గ్లాసెస్ పెట్టుకునేదాన్ని, కానీ చిన్న సర్జరీ చేయించుకోవడం వల్ల నా ఐస్ నార్మల్ అయ్యాయి, నేను ఇప్పుడు నార్మల్ గా ఉండగలుగుతున్నాను, నీకు కూడా నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గురించి చెప్తాను, ఒకసారి నువ్వు వెళ్ళి చూపించు అంటుంది. ఇక నువ్వు ఎప్పటికీ గ్లాసెస్ పెట్టుకోకుండా నార్మల్ గా అవుతావు అంటుంది. తర్వాత ఇక్కడ లైబ్రరీలో ఏషియన్ కైతుకి చాక్లెట్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది.
అలా తను ఇవ్వడానికి ముందే కైతుని చూస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిని ఎలా దొబ్బేయమన్నాడో అని. అది చూసిన తర్వాత తనలో తాను అనుకుంటుంది, నేను తర్వాత ఇస్తానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత క్షియా మోడల్ క్లాస్ రూమ్ లో ఉన్న లియాంగ్ కి చాక్లెట్స్ ఇవ్వడానికి వెళ్తుంది. కానీ తనకంటే ముందే షౌచి వచ్చి లియాంగ్ తో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో క్షియా ఈ టైంలో కుదరదు అనుకుని తనకి ఇవ్వకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడే కైతు ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ లాబీలో కనిపిస్తాడు. అక్కడ కైతు అనుకుంటాడు క్షియాని చూసి తను ఏదో దాస్తుంది అని. వెంటనే తన దగ్గరికి వెళ్ళి, ఏదో దాస్తున్నావు కదా నువ్వు అంటాడు. దానికి క్షియా ఏం లేదు అంటుంది. అప్పుడే కైతుకి ఏదో పార్సల్ రావడంతో దాన్ని ఓపెన్ చేస్తూ అక్కడే కూర్చుంటాడు. తర్వాత ఇక్కడ క్యాంపస్ లో ఏషియన్ రేడియో షోని స్టార్ట్ చేస్తుంది. అలా ఏషియన్ షోని వినడానికి కైతు క్షియా ఇద్దరు లాబీలోనే ఉండిపోతారు. అలా వింటూ ఉన్నప్పుడే కొంతసేపటికి కైతుకి తెలుస్తుంది క్షియా చాక్లెట్ బాక్స్ ని దాస్తుంది అని. అప్పుడు కైతు దొంగ చూపించు ఆ చాక్లెట్ బాక్స్ ని అని చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ క్షియా మాత్రం చూడనివ్వదు. అలా ఇద్దరు స్ట్రగుల్ అవుతూనే మధ్యలో అక్కడికి వచ్చిన ఒక అతనికి తగులుతుంది క్షియా. వెంటనే అతనికి క్షియా సారీ కూడా చెప్తుంది. కానీ వాడు మాత్రం చాలా గుస్స అవుతాడు, అరుస్తూ ఉంటాడు. అప్పుడే కైతు మంచిగా మాట్లాడరా బై, సారీ చెప్పింది కదా అని అంటాడు. అప్పుడే లోబీలోకి లియాంగ్ షౌచి కూడా వస్తారు. వాళ్ళు క్షియా వాళ్ళు గొడవ పడడం చూస్తారు. ఆ గొడవ పడేవాడు ఎవడో కాదు, ఫైన్ ఆర్ట్ క్లబ్ కి మాజీ ప్రెసిడెంట్ అయి ఉంటాడు. వాడే ఇక్కడ షార్ట్ ఫిలిం తీయడానికి వచ్చేది. వాడి దగ్గరికి షౌచి వచ్చి, సీనియర్ మీరు రావడం జూనియర్స్ తో గొడవ పడడం మొత్తం స్టార్ట్ చేసేసారా అంటుంది. దానికి లియాంగ్ అదంతా చూస్తూ అసలు ఏమైంది ఇక్కడ అంటాడు. కానీ అప్పుడే క్షియా చేతిలో ఉన్న చాక్లెట్ బాక్స్ ని చూస్తాడు. అప్పుడే ఆ సీనియర్, వీళ్ళిద్దరు నన్ను తగిలారు, వాళ్ళు తప్పు చేసి మళ్ళీ నాపైనే రివర్స్ అయి నా మీద అరుస్తున్నారు అంటాడు. అప్పుడు వెంటనే క్షియా మేము అలా చేయలేదు అంటుంది. దానికి కైతు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. కానీ వాళ్ళు ఎంత చెప్తున్నా లియాంగ్ కళ్ళు మాత్రం క్షియా చేతిలో ఉన్న చాక్లెట్ బాక్స్ పైనే ఉండిపోతాయి. అప్పుడే షౌచి కూడా ఆ బాక్స్ ని క్షియాని చూస్తూ తను అంటుంది, లిన్సియా నాకు చెప్పింది రూమ్ లో క్షియా తన క్లాస్ లో ఉన్న బ్యాడ్ బాయ్ ని లైక్ చేస్తుంది అని, అంటే కైతునే కదా అంటుంది. అది వినగానే లియాంగ్ కైతు షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే క్షియా అలా కాదు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ మాట వినగానే లియాంగ్ చాలా ఫీల్ అవుతాడు. కానీ కైతు మాత్రం ఆ బ్యాడ్ బాయ్ అంటే ఇంకెవడు ఉంటాడు నేనే అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత సీనియర్ లియాంగ్ ని షౌచిని తీసుకుని రూప్ టాప్ పైకి వెళ్తాడు. షార్ట్ ఫిలిం షూట్ చేయడానికి మొత్తం లొకేషన్లు చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినా కూడా లియాంగ్ కైతు క్షియా ఇంకా చాక్లెట్ బాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముఖ్యంగా షౌచి చెప్పింది కదా క్షియాకి బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమని, దాని గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా లియాంగ్ తన ఫోన్ ఓపెన్ చేస్తాడు. అందులో ఎవరో తనకి చాక్లెట్ ఫొటోస్ ని సెండ్ చేసి ఉంటారు. కానీ తను ఈ ఆలోచనలో ఉండడం వల్ల దాన్ని అస్సలు పట్టించుకోడు. తర్వాత ఇక్కడ క్షియా మళ్ళీ తన రూమ్ కి వస్తుంది సాడ్ గా. అప్పుడు లిన్సియా క్షియాకి చెప్తుంది, ఫ్యాషన్ టీచర్ జియాన్ నీ కోసం ఐ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది, నువ్వు వెళ్ళి డాక్టర్ ని కలువు అంటుంది. అప్పుడు ఏషియన్ కూడా రూమ్ లోనే ఉండడం చూస్తుంది క్షియా. తను కూడా సాడ్ గా ఉంటుంది, ఎందుకంటే కైతుకి ఇంకా తను చాక్లెట్ ఇవ్వనందుకు. తర్వాత ఇక్కడ సీనియర్ ఫైన్ ఆర్ట్ క్లబ్ మెంబర్స్ అందరిని పిలిచి ఒక మీటింగ్ పెడతాడు. అక్కడికి అందరు మెంబర్స్ వస్తారు. తన షార్ట్ ఫిలిం లో ఇష్టం ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటాడు, దానికోసం అప్లై చేసుకోవచ్చు అంటాడు. అక్కడే ఉన్న క్షియాకి అనిపిస్తుంది తన విషయంలో సీనియర్ చిరాగ్గా ఉన్నాడు అని, తనకు ఎలాంటి అవకాశం ఇవ్వడు అనుకుంటుంది. ఏదైతే ఒకసారి అప్లై చేస్తే ఏమవుతుంది అనుకుని అప్లై చేసుకుంటుంది. అప్పుడే ఆ సీనియర్ క్షియాని చూసి తనతో అంటాడు, అసలు నీలో ఉన్న టాలెంట్ ఏంటి అని. దానికి క్షియా నేను సామాన్లు బాగా ఎత్తుతాను సీనియర్ అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. అప్పుడే ఆ సీనియర్ షార్ట్ ఫిలిం కోసం కొంచెం లేబర్ పని చేయడానికి క్షియాని పెడతాడు. కానీ అక్కడ ఉన్న లియాంగ్ మాత్రం ఆ చాక్లెట్ బాక్స్ గురించి ఆలోచిస్తూ సాడ్ గా ఉంటాడు. తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. లియాంగ్ ఒక్కడే ఉండిపోతాడు. అక్కడే క్షియా బయటకు వెళ్లి మళ్ళీ రిటర్న్ వస్తుంది లియాంగ్ కి చాక్లెట్ బాక్స్ ఇవ్వడానికి. కానీ అప్పుడే అక్కడికి మైఫీ వస్తుంది. అరే అక్కడ ఉన్న క్షియాని చూసుకోకుండా తోసుకుంటూనే వెళ్ళిపోతుంది లోపలికి. పాపం క్షియా బయటనే ఉండిపోతుంది. కానీ లోపలికి వెళ్ళిన మైఫీ చాక్లెట్స్ ని లియాంగ్ తీసుకోకుండా వెనక్కి దొబ్బేయమంటాడు. దాన్ని బయట నుంచి క్షియా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే తనలో తాను అనుకుంటుంది లియాంగ్ కైతు కంటే చాలా టఫ్ అని. అప్పుడే బయటకు వచ్చిన లియాంగ్ మళ్ళీ క్షియా నోట్లో నుంచి కైతు అన్న పేరు మాత్రమే వింటాడు. అది విని తనతో మాట్లాడకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తర్వాత లియాంగ్ మోడల్ క్లాస్ రూమ్ కి వెళ్తాడు తన వర్క్ చేయడానికి. కానీ తన వర్క్ కంప్లీట్ చేయలేకపోతాడు. క్షియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా చాలా సేపు అక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వాంగి వస్తాడు. తను వచ్చి తన చాక్లెట్స్ తింటూ ఉంటాడు. అప్పుడే లియాంగ్ తో అంటాడు, ఏరా నీకు క్షియా చాక్లెట్స్ ఇవ్వలేదా అని. దానికి అర్థం ఏంటంటే లిన్సియా క్షియా మాట్లాడుకునేది వాంగి మొత్తం విని ఉంటాడు. అప్పుడే లియాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. డ్రాయింగ్ వేయడం ఆపేసి లేదురా బై ఇవ్వలేదు అంటాడు. అప్పుడు
అప్పుడు వాంగి షాక్ అవుతాడు. అంటే క్షియా చాక్లెట్స్ కైతుకి ఇచ్చిందా అంటాడు. అది వినగానే లియాంగ్ కి ఇంకా కోపం వస్తుంది. వాంగిని ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు వాంగి అలా కోపంగా చూడకురా భయ్, క్షియా కైతుతో నీకు కన్ఫెక్షన్ టైంలో చాక్లెట్ ఇస్తే ఎలా ఫీల్ అవుతావని అడగడం నేను విన్నాను అంటాడు. అది వినగానే ఇంకా కోపం వస్తుంది లియాంగ్ కి. దాంతో తన డ్రాయింగ్ మళ్ళీ పోతుంది. వెంటనే ఆ డ్రాయింగ్ ని మొత్తం చింపేస్తాడు. తర్వాత ఇక్కడ ఏషన్ దూరంగా ఉండి కైతుని చూస్తూ ఉంటుంది. తను అదోలా ఫీల్ అవుతూ ఉంటుంది. కైతుకి చాక్లెట్స్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలా ఫీల్ అవుతాడు అని. అలా ఎపిసోడ్ 14 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.